త్యాగరాజు గారు తన కీర్తనలకి ముద్ర చరణంగా రచించి అన్ని కీర్తనల్లో కూడా ముద్ర చరణాన్ని కూడా రచించుకున్నారు. అందరి వాగ్గేయకారుల్లానే. ముద్ర చరణం అంటే ఏంటంటే ఇది తన రచన అని తెలియజేయటం కోసం రచయిత ఒక పదాన్ని ప్రతి కీర్తనలోనూ జొప్పించి ఇది తన రచనగా చెప్పడం అన్నమాట. అలా త్యాగరాజు గారు త్యాగరాజనుత, త్యాగరాజ సన్నుత, త్యాగరాజ వినుత, త్యాగరాజ ఇలాంటి పదాలని చరణం చివరిలో చేర్చి దాన్ని ముద్ర చరణంగా ఆయన రచించుకోవడం జరిగింది. అలాగే వ్యాకరణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు, సాహితీ ప్రక్రియలు ఈయన రచనల్లో జొప్పించారు. అర్థాలంకారాలు, అనుప్రాసలు, అంత్యప్రాసలు, ప్రాసలు, సీసపద్యాలు, కందపద్యాలు, జాతీయాలు, సామెతలు ఇక వాడనివి లేవన్నమాట. అలా తెలుగు భాషని తన రచనల ద్వారా సుసంపన్నం చేసిన వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజు గారు. ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్రం, గేయ నృత్య నాటకాల్లో ఆ కందపద్యాలు, సీసపద్యాలు, సామెతలు, జాతీయాలు ఇవన్నీ కూడా అందులో ఆయన వాడుకోవటం జరిగింది. ఇక త్యాగరాజు ముందు ఉన్నటువంటి వాగ్గేయకారులు సంస్కృతంలో కూడా చాలా రచనలు చేస్తున్నారు. ఈయన కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు గారు సంస్కృతంలోనూ కన్నడంలోనూ రచించారు ఆయన రచనల్ని. అలాగే రామదాసు గారు మాత్రం పూర్తిగా తెలుగులోనే రచించారు. త్యాగయ్య గారు కూడా ఇదే పద్ధతిని అవలంబించి రామదాసు గారి కీర్తనలు చిన్నప్పటి నుంచి తల్లి ద్వారా వినటం అలవాటైనందువల్ల ఆయన ప్రభావం ఎక్కువ ఈయన మీద ఉండటం వల్లనో, మరి రాముడి ఉత్సవాలతో పాటు రాముడి మీదే కీర్తనలు రచించటం వల్ల ఈయనకి రామదాసు గారి మీద కొంత కృతజ్ఞతా భావం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా దేవగాంధారి రాగంలో క్షీరసాగర సేన అనే కీర్తనలో ఈయన ఒక చరణంలో రామదాసు గారిని కీర్తించటం కూడా జరిగింది. నారీమణికి చీరలిచ్చినది నాడే విన్నానురా, ధీరుడవు రామదాసుని బంధము నుంచి విడిపించినది కూడా విన్నాము అనే ఆ రచన, ఆ లైన్లు అంటే ఆ వరుస చరణంలో కూర్చుకుని ఆయన కృతజ్ఞతని చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే శబ్దాలంకారానికి ఉదాహరణగా వందనము రఘునందన, వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ వందనము రఘునందన. శ్రీదమనతో వాదమా నే భేదమా ఇది మోదమా రామ వందనము రఘునందన. వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాజ హృదయకర రామ వందనము రఘునందన. ఇక అంత్యప్రాసకు ఉదాహరణగా కళ్యాణిలో వాసుదేవయని వెడలిన ఈదో వారి కుని గనరే శ్రీ వాసుదేవయని వెడలిన ఈదో వారి కుని గనరే శ్రీ వాసుదేవ. తర్వాత తన కీర్తనల్లో సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చేటట్టుగా కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ పాలన ఉండటం మూలాన వారు ఈ సభలు సమావేశాలు నిర్వహించేటప్పుడు వాళ్ళ శైలిలో
బ్యాండ్ వాయిద్యాలు అవి వేసుకుంటూ వాయించుకుంటూ రావటం, మార్చి పాస్టులు చేసుకుంటూ రావడం అనేది ఉండేది. ఆ ప్రభావం జనాల మీద ఎక్కువగా ఉండేది, ప్రజల మీద. కనుక జనరంజకంగా ఉండాలి అంటే ఆ బాణీని కూడా ఒకసారి మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో త్యాగరాజు గారు ఆ విధంగా కూడా కొన్ని రచనలు చేయటం జరిగింది. అందులో శంకరాభరణంలో వరలీల గానలోల సురపాల సుగుణజాల భరిత నీలగళ హృదాలయ శృతిమూల సుకరుణాల వాలపాలయ సుమాం సురవందితాప్త బృంద వరమందర ధర సుందర కర కుందరదన ఇందు ముఖ సనందన నుతనంద నందనేందిరావర. ఇలాంటి కీర్తనలు అనమాట. ఒక రెండు మూడు కీర్తనలు నేను విన్నాను. అట్లా రచించడం కూడా జరిగింది ఆయన. తర్వాత సాహిత్య ప్రక్రియల్లో, సంగీత ప్రక్రియల్లో సంగతి అనే ఒక ప్రక్రియని ముందు తరం వాళ్ళు కూడా వాడటం జరిగింది, సంగీత వాగ్గేయకారులందరూ కూడా. ఈయన దానికి పరిపుష్టిని చేకూర్చి శాశ్వతంగా సంగతి అనే పదానికి అర్థాన్ని ఇచ్చి తన కీర్తనల్లో పొందుపరిచారు. ఎలా అంటే సంగతుల్లో రాగభావ సంగతులు, సాహిత్య భావ సంగతులు అని రెండు రకాలుగా వేసుకున్నారు. అసలు సంగతి అంటే ఏంటి? సంగీతంలో సంగతి అంటే సాహిత్యాన్ని కానీ రాగాన్ని కానీ ఒకే లైన్లో ఉన్న సాహిత్యాన్ని విస్తరింపజేసుకుంటూ సంగీతపరంగా సాహిత్యపరంగా అదే భావం వచ్చేటట్టుగా ఒకటే రకంగా కాకుండా దానిని విస్తరింపజేసుకుంటూ పాడటాన్నే సంగతి అంటారు. ఇందులో రెండు రకాల సంగతులు ఈయన ప్రవేశపెట్టారు: రాగభావ సంగతులు, సాహిత్య భావ సంగతులు. రాగభావ సంగతులు అంటే ఉదాహరణ మీకు చెప్పాలంటే సామజవరగమన కీర్తన, హిందోళ రాగం. అందులో ఒకటే పదం సామజవరగమనానే అనేక రకాలుగా పాడడం. అంటే అందులో సంగీతానికి విస్తరింపజేసుకుంటూ పాడటం సంగీతాన్ని. సంగీతం అంటే అందులో రాగభావాన్ని విస్తరింపజేసుకుంటూ పాడటం అన్నమాట. సాహిత్యం అలాగే ఉంది, రాగాన్ని మాత్రం విస్తరింపజేసుకుంటూ పాడటం. ఎలా? సామజవరగమన, ఇది మొదటి సంగతి. రెండోది సామజవరగమన, ఇది రెండో సంగతి. సామజవరగమన, ఇది మూడో సంగతి. సామజవరగమన, ఇది నాలుగోది. అంటే ఈ సంగతులన్నింటిలో కూడా సాహిత్యం అదే ఉంది, కానీ రాగభావం మాత్రం మారుతూ విస్తరించుకుంటూ వెళ్తుందన్నమాట. అందంగా ఆ భావాన్ని మిస్ అవ్వకుండా అందులో పాడుకోవటం. ఇవి రాగభావ సంగతులు. ఇక సాహిత్య భావ సంగతులకి ఉదాహరణ కాలహరణ మేళ తీసుకుంటే, కాలహరణ మేళ కాలహరణ మేళరా కాలహరణ మేళరా హరే. అంటే ఏం చేసాము? కాలహరణ మేళ అనేది ఒకటైతే ఒక సంగతి, కాలహరణ మేళరా దానికి ఎక్స్టెన్షను సాహిత్యం. కాలహరణ మేళరా హరే సీతారామ, కాలహరణ మేళరా హరే సీతారామ, కాలహరణ మేళరా హరే. ఇలా సాహిత్య భావాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఒక్కొక్క పదాన్ని యాడ్ చేసుకుంటూ సంగతులు వేసుకుంటూ రాగభావం చెడకుండా, రెండిట్లోనూ రాగభావం చెడకూడదు. అయితే మొదటి దానిలో రాగానికి ప్రాధాన్యత ఇస్తే రెండో ప్రక్రియలో సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన రచించటం జరిగింది. ఇవి త్యాగరాజు గారి కృతులలోని చమత్కృతి, రాగ వైభవ, విశిష్టత.